అందరూ బాగున్నారండి. అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కాకరకాయలతో 2 రెసిపీలు చేసి చూపిస్తున్నానండి. కాకరకాయ కారం ఒకటి, కాకరకాయ ఫ్రై ఒకటి. దీనికోసము 2 కేజీల కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత వీటిని చక్రాల్లాగా కట్ చేసుకోవాలండి. రౌండ్గా కట్ చేసుకొని కల్లుప్పు తీసుకొని బాగా ఒక 2 గుప్పిళ్ళ దాకా తీసుకొని వేసి, అంటే మన కాకరకాయలని క్వాంటిటీని బట్టి 1 కేజీ అయితే ఒక గుప్పెడు సరిపోతుంది. ఇంక ముక్కలకి బాగా పట్టించాలండి. 2 చేతులతో ఒక పెద్ద వెడల్పాటి ప్లేట్లో పోసుకొని బాగా పట్టించి, తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ ముక్కలన్నీ పట్టేంత బౌల్ తీసుకొని ఆ ముక్కలన్నీ ఆ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టి 1 గంట సేపు వదిలేయాలండి. వదిలేస్తే ఇంకా ఆ ఉప్పు వేయటం వల్ల ముక్క కొంచెం మెత్తబడిద్ది అనమాట. ఇంక ఇన్ని ముక్కలు ఒకేసారి ఎక్కువసేపు గట్టిగా పిండి వాటర్ తీయలేం కాబట్టి ఒక పల్చటి క్లాత్ తీసుకొని ఈ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకొని గట్టిగా మూట కట్టాలండి. మొత్తము ఆ క్లాత్ని గట్టిగా మూట కట్టేసి దాని మీద కనుక మనం ఏదన్నా బరువు పెట్టామనుకోండి, వాటర్ దాదాపు 3 భాగాలు వాటరు ఆ బరువుకి మొత్తం వదులుతాయి అన్నమాట. ఇంకా తర్వాత మనం ఏదన్నా కొంచెం ఉన్న వాటర్ మనం పిండుకోవచ్చు. ఇంక ఈ విధంగా గట్టిగా కట్టి ఇట్లా బరువు ఏదన్నా మూట కట్టినట్టు పెట్టేసామనుకోండి, ఇంకా వాటర్ అది కూడా అట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. బరువు పెడతాం కాబట్టి చేదు వాటర్ అంతా. ఇంకా తర్వాత ఇంకా తీసుకొని ఇంకా లైట్గా ఉంటాయి. అట్లనే వేపుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇంకా అస్సలు చేదు ఉండకూడదు అనుకుంటే కొంచెం మళ్ళీ చేతితో కొద్దిగా పిండితే ఈజీగా వచ్చేస్తాయి. కొంచెమే ఉంటుంది వాటరు. ఇంక ఈ విధంగా అన్నీ కావాలంటే అన్నీ ఇట్లా పిండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా అన్నీ ఫ్రై చేసుకోవాలండి. మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మాడితే కొంచెం కాకరకాయ కారం టేస్ట్ మారిపోతుంది. ఇట్లా మాడకుండా కొంచెం చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా అన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలండి మొత్తము. ఇంక ఈ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలలో ఒక కొంచెం తీసుకోవాలి కారానికి పక్కన. ముందు ఆ కారం కోసమే కొద్దిగా వేరుశనగ విత్తనాలు కూడా మన ఇష్టం ఎన్ని కావాలంటే అని వేపి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేపి పక్కన పెట్టుకొని, వేరుశనగ విత్తనాలంటే మనం చేసుకునే కారాన్ని బట్టండి. ఇంకా కొలతలు అయితే కరెక్ట్గా చెప్పలేము. ఇంకా ఈ వేపి పెట్టుకునే 2 కేజీల కాకరకాయలలో ఒక 2 భాగాలు ఫ్రైకి ఉంచి 1 భాగం కారానికి తీసుకున్నానండి పక్కన. మిక్సీ జార్లో వేసుకొని ఇంకా వీటికి తగ్గట్టు కొంచెం పసుపు, కారం ఒక 2 స్పూన్లు కారము, కారానికి తగ్గట్టు ఎక్కువ తినే పని అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు చూసేసుకోండి. 1.5 స్పూన్ దాకా పట్టింది నాకు ఉప్పు. ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు పొట్టుతో సహా వేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలండి. ఇందాక 1/2 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు 1 స్పూన్ వేసా ఉప్పు. ఇంక వీటన్నిటిని మెత్తగా పట్టుకోవాలండి. బాగా మిక్సీకి వేసుకొని ఇంకొక బౌల్గా ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం వేడి చల్లారేదాకా కొద్దిగా సేపు ఉంచేసి ఇంక మనం వేపు పెట్టుకున్నాం కదా వేరుశనగ విత్తనాలు, ఇంక ఇవి వేసేసుకోవాలి. ఇంక ఇవి కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వేడి చల్లారిన తర్వాత ఏదన్నా గాజు కంటైనర్లో కానీ ఏదో ఒక స్టీల్ డబ్బాలో కానీ వేసి పెట్టుకుంటే 15 రోజుల దాకా నిలవ ఉంటుందండి ఈజీగా. వేడి అన్నంలో కనుక వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఈ కారం చాలా మంచిది కూడా. జీలకర్ర పొడి కూడా వేసానండి నేను దీంట్లో, అది స్కిప్ అయిపోయినట్టుంది. తప్పకుండా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకంతేనండి. మన కాకరకాయ పొడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మన హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది కాబట్టి ఒకసారి చేసి పెట్టుకుంటే దాదాపు 15 రోజులు నిల్వ ఉంటుంది. తప్పకుండా చేసుకోండి. ఇంకా ఫ్రై కోసం అండి ఒక జారు తీసుకొని ఒక 3 స్పూన్లు కారము, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, పసుపు కొంచెము, వెల్లుల్లిపాయలు ఒక 8 అట్లా వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలండి కోర్సుగా. మనం ఈ బాండీలో ఫ్రై చేసిన బాండీ ఉంటుంది కదా, అది స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేసి ఇంకా ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ కాకరకాయలన్నీ దాంట్లో వేసి ఇంక ఈ కారం అంతా మనం మిక్సీ చేసుకున్న కారం వేసేసి సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలండి. ఆ వేడికి ముక్కలకి బాగా పడుతుంది అనమాట. మళ్ళీ కొద్దిగా మెత్తబడి ముక్క మెత్తబడితే కారం అంతా బాగా పడుతుందండి వాటికి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి తీసుకున్న తర్వాత మళ్ళీ క్రిస్పీగా అవుతాయి అవి. ఇంకంతేనండి. కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈ రెసిపీలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.